చాలా టాస్క్. సో ఈ కెఫే పేరు ప్యారీ కనెక్షన్ అనమాట. ఇది కసోల్ నుండి గ్రహానికి వెళ్ళే వేలోని ఒక 30 మీటర్స్ పైకి అలా వస్తే ఉంటుంది. ప్లేస్ అయితే చూసారు కదా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ నెక్స్ట్ 2 months అంటే సీజన్కి కంప్లీట్గా రెడీ చేస్తా అంటున్నారు. నేను డెఫినెట్గా నెక్స్ట్ టైం నుంచి కసోల్ వస్తే నేను ఇక్కడికే వస్తాను. ఎందుకంటే నాకైతే ఈ ప్లేస్ అక్కడ రోడ్ సైడ్ మనం ఉన్న హోటల్ స్టే ఏదైనా అంటే లైక్ పక్కన చూస్తే బిల్డింగ్సే కనిపిస్తాయి. కానీ ఇక్కడ చూసారు కదా చుట్టుపక్కల అంతా చెట్లు అవన్నీ తప్పితే మనకి ఇంకా ఏమీ లేదు. సో కొంచెం అంటే రూమ్ కన్నా కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఈ ప్లేస్లోనైతే ఉండడానికి చాలా బెటర్. ఇక్కడ మనకి ఏంటంటే క్యాంప్ స్టే కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఆ క్యాంప్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఇక్కడ చేసుకోవచ్చు. సో ఇది. అండ్ ఇక్కడ వాటర్ తగ్గే ప్రసక్తే లేదంటుంది, అస్సలు తగ్గట్లేదు. అండ్ వీళ్ళని అడిగాను గ్రహాన్ని అది ఎక్కడికైనా వెళ్ళొచ్చు అంటే అసలు సమస్య లేదు, 1 వారం వరకు నువ్వు ఇక్కడ ఉండాలి. అన్నీ క్లోజ్ అయిపోయి మొత్తం. అంటే ఇప్పుడు కసోల్ టు మనాలి, మనాలి టు ఢిల్లీ కంప్లీట్ క్లోజ్ అయిపోయి. ఇక్కడ లోకల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా అన్నీ క్లోజ్ అయిపోయాయి. రూమ్లోంచి బయటికి తప్పితే ఎక్కడికి రావడానికి అవ్వదు. ఇంకా ఇక లోకల్ ఈ ప్లేస్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి ఇక్కడ వరకే వచ్చి కొంచెంసేపు ఏదో టైంపాస్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవడమే. అమ్మో దారుతుందరు. हाँ क्या चैनल है भाई आपका? अनसीन लाइव्स है भैया. अनसीन लाइव्स. अनसीन लाइव. ठीक है भाई. हाँ ऊपर जा सकते. कैफे है ऊपर. कैफे नेटवर्क नहीं है भाई. चार्जिंग हो जाएगा फोन? चार्जिंग भी नहीं है, खत्म हो जाएगी. कैसा व्यू ऊपर? कैसा ऊपर व्यू बहुत अच्छे है भाई. कैफे है भाई के चैनल को सब्सक्राइब करो, लाइक करना गाइस. हम भी सब्सक्राइब करेंगे. अभी भी कम टू कसोल. अभी भी यहाँ आपदा में भी मुसीबत में भी फन है. कैसा है भाई कसोल? भाई बहुत अच्छा है, फन है. सेकंड टाइम है. सेकंड टाइम इनका फर्स्ट टाइम है. क्या कब आए आप? बस 2 दिन हो गए. 2 दिन हो गए. मैं भी घुस गया 4 दिन से यहाँ. अच्छा. मेरे को भी भाई यहाँ पे 10 हम दिन तो हो बारिश चुके में हैं. है भाई पूरी रात ड्राइव करते हुए. हाँ. अब ना आगे जा सकते ना पीछे जा सकते. यहाँ फंस गया. फंस गया पर ठीक इसलिए. है अपना भाई यही चिल है. ओके भाई. अब तो महीने भर का प्लान बना गए. ठीक है. हाँ ठीक है भाई. भाई चैनल को सब्सक्राइब कर. సబ్స్క్రైబ్ చేయడమా? సబ్స్క్రైబ్ చేయలే. అందరూ అన్నారు వద్దురా వద్దురా అని. వద్దురా అన్నారు. సమరసింహాలు అన్నాను నేను. సింహం ఇరికిపోయింది ఇక్కడ అంతా వస్తామే. అర్రే. సో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఇక్కడ నుండి ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అనమాట. సో గ్రహానికి వెళ్ళాలన్నా ఇటు సైడే వెళ్ళాలి. వే అయితే క్లోజ్ అయిపోయింది. అందాక చూసారు కదా వే క్లోజ్ అయిపోయింది. అండ్ ఇందాక నేను చూపించిన ప్యారీ కనెక్షన్ కేఫే కూడా ఇటువైపే, గుర్తుపెట్టుకోండి. అది మనకి కసోల్. సో కసోల్ అక్కడ నుండి మార్కెట్ రోడ్ నుంచి మన బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని వస్తే ఇది మనకి వే అనమాట, గ్రహానికి వెళ్ళే వే. సో మనకి ఇక్కడే నైట్ పార్కింగ్లో కార్లు కొట్టుకుపోయాయి. టోటల్ 14 కార్స్ కొట్టుకెళ్ళిపోయాయంట ఇక్కడ నుండి. ఇప్పుడు చూడండి 3 మిగిలాయి. వాటర్ కానీ ఎలాగో ఉంటే ఇవి కూడా వెళ్ళిపోతాయి. నిన్నటి వీడియోకి ఈరోజు వీడియోకి ఇందాక చూసారు కదా ఎన్ని ఉన్నాయో మిగిలాయో. సో అది పాపం వాడు కారు అద్దాలు ఇరిగిపోయి వంగిపోయింది. చాలా దేనికి పనికొస్తుందో పనికిరాదో కారు. ఇంకా షర్ట్కే ఇంకా వ్యాన్ అక్కడ ఉండేది అటు బాగున్నట్టు అయిపోయింది. అటు సైడ్ ఆ షాప్స్ అన్నీ పడిపోయాయి, హౌసెస్ షాప్స్ పడిపోయాయి.
स्कूल के बारे में पूछ रहे हैं। हमारे स्कूल में भी पानी आ गया बोला। स्कूल सैलड इस हैप्पी కదా అందుకనే। आपका नाम क्या है? సో టోటల్గా ఇక్కడ 250 ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు. ప్రతి వాళ్ళకి లైక్ ఏదోటి ప్రాపర్టీస్ 2-3 షాప్స్ ఉంటే వాళ్ళు లీజ్కి ఇచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే సాగిస్తున్నారు. ఇదే వాళ్ళ లైఫ్ స్టైల్. కానీ ఇక్కడైతే ఇది కంటిన్యూస్గా ఈ చిన్న వేలో నేను అసలు వే ఉంటుంది అనుకోలే. చిన్న వేలో ఒకదాని తర్వాత ఒక ఇల్లు వస్తూనే ఉంది. భలే ఉంది. సో ఈ ప్లేసెస్ కూడా ఒకసారి లోకల్ హౌసెస్ ఇవి కూడా విజిట్ చేస్తే కొంచెం అంటే బాగున్నాయి చూడడానికి కూడా. ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటి వీళ్ళ హౌసెస్ అవి. సో బ్రిడ్జికి అవతల పక్క ఇది ఉంది కదా, ఇది ఓల్డ్ కసోల్. బ్రిడ్జికి అవతల పక్క న్యూ కసోల్. మన రూమ్ అయితే అది అక్కడ చిన్న వైట్ ఆరెంజ్ కనిపిస్తుంది కదా, అది మన రూమ్. సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్నది ఓల్డ్ కసోల్. ఓల్డ్ కసోల్ ఏంటంటే ఏం లేదు, జస్ట్ హౌసెస్ మాత్రమే. అండ్ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే ఇది న్యూ కసోల్ అనమాట. మనం గ్రహాన్ని వెళ్ళాం కదా, हम यहाँ पे फंसे नहीं है, हम एडवेंचर करने के लिए आए हैं। एडवेंचर करने के लिए आए हैं, फंसे नहीं है। అంతే, ఇక్కడ మేము ఇక్కడ ఇరుక్కున్నట్టు కాదు, ఇక్కడ అడ్వెంచర్ చేయడానికి వచ్చాం అలాగే చెప్పాలి అంతే. కానీ ఎలా వస్తుంది ఇలా ప్రతిసారి అంత నార్మల్గా అయిపోతే బాగుంది కదా. ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. వాటర్ ఫ్లో తగ్గింది చూసారా, ఇంతకు ముందు మీద వాటర్ ఫ్లో తగ్గింది. బ్రిడ్జ్ అయితే బాగానే కాస్తుంది, బ్రిడ్జ్ కాయకపోతే మాత్రం కొట్టుగిడియం. సో మన ఓల్డ్ కసోల్ నుంచి న్యూ కసోల్లోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ ఇక్కడ సోలోగా వచ్చిన చాలామంది నార్త్లో భయపడతారు, కానీ ఇక్కడ ఏంటంటే మనకి లోకల్ వాళ్ళని మనకి ఎలాంటి హామ్ ఏది ఉండదు, చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. అసలు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు గోవాలో అయితే మీరు దగ్గరికి వాళ్ళు వచ్చి ఏవో అడుగుతారు. గోవాలో ఎంత మోసం ఉంటుంది, ఇక్కడ మోసం ఏమి ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని పట్టించుకోరు, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. వాళ్ళకున్న ప్రాపర్టీని లీజ్కి ఇచ్చుకొని బిజినెస్ చేసుకుంటారు అంతే. సో ఇది వీళ్ళ లైఫ్ స్టైల్. ఇక్కడైతే ఎవరిని మోసం చేయాలని కానీ ఏమీ ఉండదు. సోలో ట్రావెలర్స్ కానీ ఎవరైనా చాలా సేఫ్ ఇక్కడ ట్రావెల్ చేయడానికి. కసోల్లో కూడా మనకి ఏదైనా ఇక్కడ హామ్ ఉన్నది అంటే అది కేవలం నేచర్ నుంచే వస్తుంది. ఇక్కడ చూడే, దీని తెలుగు రాదు, హిందీ కుక్క. దేకో దేకో ఊపర్ దేకో, హిందీ కుక్క. తెలుగులో మాట్లాడితే అర్థం వీళ్ళకి. సో ఇప్పుడు నా హాస్టల్ చూడండి. సో మనం కసోల్ ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ బ్రిడ్జ్ దాటిన తర్వాత రైట్ సైడ్ తీసుకుంటే జంక్షన్ దగ్గర అలినాస్ రూమ్ స్టే ఇది ఉంటుంది. సో ఇది ఇక్కడ చాలా బాగుంది. ఇది అంబియన్స్ కూడా రూమ్ స్టే అనమాట. వాష్రూమ్ సెపరేట్, ఇది వాష్రూమ్స్ ఇవి అటాచ్డ్ వాష్రూమ్స్ కాదు, కానీ లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. నాకైతే తక్కువకి ఇచ్చారు. 2 days ఉందామని వచ్చాను, 4th day ఇవాళ. సో నైట్ టైం లైటింగ్స్లో కూడా ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మంచి గార్డెన్ ఏరియా కూడా ఉంది. అది కిచెన్ అనమాట. కావాలంటే మనం వెళ్ళి ఓన్గా కుక్ చేసుకోవచ్చు. చెప్తే అతను కూడా ఆర్డర్ ఇస్తారు. సో ఇది కేవలం ఒక 8 rooms అలా ఉంటాయి అనుకుంటా. ఒక ఫ్లోరే, అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి, టాప్ ఫ్లోర్. సైకే సో లైటింగ్ ఏం లేదు చూపించడానికి. సో ఈ లోపల ఇంటీరియర్ నేను మళ్ళీ లైట్ వచ్చిన తర్వాత చూపిస్తాను. సో ఇది ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం, సిగ్నల్ రావట్లేదు కదా. సిగ్నల్ సో ఇది ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం లేక, సారీ సిగ్నల్ ప్రాబ్లం, నెట్వర్క్ లేక ఇక్కడ చూసారా అందరూ ఎలా మాట్లాడుతున్నారు. నేను ఏదో అయిందేమో అనుకున్నాను ఫస్ట్. అందరూ నుంచుంటే సిగ్నల్ గురించి వెయిట్ చేస్తున్నారు అందరూ. మామూలు టాస్క్ లేదు. ఏ ఇయర్ ఇంతలా లేదంట, ఫస్ట్ టైం. మరి మనం అడుగు పెట్టడం వల్ల ఏమో మరి ఎప్పుడు ఎంత పరిస్థితి ఎప్పుడు రాలేదంట. పవర్ కట్ ఉండేది కానీ సిగ్నల్ పోవడం కానీ అలా ఏది కాదంట. అండ్ ఇక్కడ చూసుకుంటే పవర్ కట్ వల్ల చాలా షాప్స్ కూడా ఓపెన్ అయితే చేయలేదు. ఏం చేస్తాం ఇప్పుడు. నేను కూడా
నిన్న పబ్కి వెళ్ళిన దగ్గర అక్కడ పవర్ ఉంటే ఒక సప్లై ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ వెళ్తున్నాను. సో నేను ఒక 3 days తర్వాత నేను సన్లైట్ అయితే అదైతే కనిపించింది 3 days తర్వాత. ఈ క్లౌడీలో అక్కడ చిన్న సన్లైట్ కనిపించింది. ఏదో చిన్న చిగురు వస్తుంది. రేపటి నుంచి లెక్కగా వర్షాలు పడకపోతే లోకల్ ఏమైనా ఓపెన్ అయితే వెళ్ళొచ్చు. టైం అయిపోతుంది. నేను ఇందా చెప్పింది అక్కడ వాళ్ళది పవర్ సప్లై లేదు. ఇప్పుడు నాకు ఛార్జింగ్ ఎలా అర్థం అట్లా ఎక్కడో దగ్గర ఎవరినో కొన్ని సెట్ చేయాలి ఛార్జింగ్. నేను చెప్పిన బీరో క్లాక్ అదైతే ఆన్ చేశారు, జనరేటర్ ఆన్ చేశారు. వెళ్ళి ఒకసారి ఆ శృతితో మాట్లాడాలి ఛార్జింగ్కి. ఇదే నేను చెప్పింది. దీని గురించి తర్వాత కంప్లీట్ వీడియో వస్తుంది, చూడండి. బ్రో శృతి నయ్యే, శృతి నయ్యే. ఛార్జింగ్ అయితే పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో నేను ఇక్కడే కూర్చున్నాం ఛార్జింగ్ స్లాట్. ఇగో అది మొత్తం మామూలుగా ఉండదు, సెట్టింగ్ మాత్రం ఉండాలి. మ్యాటర్ ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అది కంప్లీట్ అంతా అవ్వాలంటే గంటన్నర 2 hours అయినా పడుతుంది. ఎందుకంటే ల్యాప్టాప్, పవర్ బ్యాంక్, నా మొబైల్ అన్నీ పెట్టాలి. ఈలోపు ఏదైనా ఆర్డర్ ఇద్దామంటే మాత్రం ప్రైస్ ఎక్కువ ఉంది. సో అంటే కొనడానికి కాదు, నా దగ్గర బడ్జెట్ ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉండాలనేది మనకు చెప్పలేం. సో అంటే ఎన్ని రోజులు, 1 week 10 days పట్టేయచ్చు ఇంకా. సో నేను చాలా తక్కువగా నేను బడ్జెట్ అయితే సేవ్ చేసుకుంటూ వస్తున్నాను. అది టాస్క్. ఇక్కడ ఏం చెప్దామంటే ఏదైనా 200-300-400 పైన ఉంది. కాఫీ 100 దగ్గర 100 rupees కాఫీ చెప్పుకొని ఆరామ్సే 1-2 గంటలు కూర్చుంటున్నాను. సో ఇది ఆనియన్ కుల్చా పరోటా అంట. ఏదో ట్రై చేయమన్నారు కానీ చాలా బాగుంది నిజంగా. పరోటా ఆలు పరోటా తిన్నాం కానీ ఫస్ట్ మీద ఏదో కుల్చా పరోటా అంట. సో చాలా బాగుంది ఇది. విత్ పుదీనా చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, క్రేజీ ఉంది. అండ్ ఇది ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైజే. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైలీ రికమెండెడ్ అనమాట. కన్ఫామ్గా ఇక్కడ ఒకసారి ట్రై చేయండి ఈ పరోటా, ఆనియన్ కుల్చా పరోటా. ఎస్. She is Shruti and owner of this restaurant Biro Club. And just now I had a paratha. It was really good. Thanks a lot. Definitely Thank you. South Indian people will like that food. Sure. And ambience also was very good. Thank for you. chill out, everything boys can like enjoy. Yeah. And why we have to come for Kasol? See, I'll tell you. So Kasol is one place. It has a riverside, the vibes, and the chill that happens out here. It does not happen anywhere else. Never ever anywhere in Himachal. All over the world, it's famous. Like in Kasol you come and you chill and you relax and you get high. So you basically come here and get high. That's all. So what is the best time to visit Kasol? So I'll say people generally, if you want to chill and if you want to relax, people generally come during off season, not in July, okay, but anywhere between August and September is when I prefer coming also. But if you are coming and if you want the entire crowd, then you have to come in the on season, December or from April to June actually. That's the season time. I came in the wrong timing. Yeah. Everything was closed. Yeah. And I was planning again in August or September. Yeah, August, September is fair enough and the weather is also very good. And it will be not so much crowded also. Yeah. So definitely I will come and I will suggest this definitely to our Thanks a lot. Thank you for South Indian coming. will definitely enjoy this. Thank you. And meet Miss Shruti, owner of the restaurant. And definitely she will help you and thanks for helping me. No problem. Anytime, bro. Anytime. Do come, guys. It's a must visit place. Yes. Thank you. Thank It's you. nice to- Same here. Thank you. సో ఇది ఇక్కడ మన ఈరోజు నైట్ అయితే మనకి ఇలా అయ్యింది. ఇక్కడ తిను హెల్ప్ చేసింది. సో మనకి కంప్లీట్ ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాం. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. మీరే విన్నారు కదా ఏ టైంలో రావాలని తను చెప్తుందో. సో మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట కసోల్. మనకి బీరో క్లాక్ ఖచ్చితంగా మర్చిపోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రావాల్సిన ప్లేస్ డెఫినెట్గా. అండ్ మనకి ఇది ఎక్కడ ఉన్నదంటే మనం ఇది ఎగ్జాక్ట్ కసోల్ ఎక్కడైతే ఎంటర్ అవుతాం, కసోల్ ఎంటర్ అయిన వెంటనే కొంచెం ముందుకు వస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది బీరో క్లాక్. గుర్తుపెట్టుకోండి. హాయ్.
యా సో రిమైనింగ్ ఇంకా ఉన్నాయి కదా డేస్ అయితే ఇంకా ఉండాలి, ఎందుకంటే అన్ని క్లోజ్ అయ్యాయి కాబట్టి మిగతాది ఇంకా మాట్లాడుతూనే ఉందాం. ఓకే, దిస్ ఇస్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. టేక్ జై హింద్. हेलो ब्रदर, हेलो. Hi. हेलो हेलो. What is this? This is camera video? యా కెమెరా. You are YouTuber? Yeah. What is it? What is name your YouTube? अनसीन लाइफ. Okay. आप लोकल है? Yeah. लोकल. बहुत अच्छा है कसौल. Yeah. लेकिन इट्स बारिश बहुत बारिश है ना. भाई जमा बुद्धि के छोड़ बैठ मोड़ खराब करते हैं ये तो गालियां दे रहे हैं. पंजाब लो भाई मैं नहीं भाई कसौला का सबकी फट गई है बोलो. सब लोग पट गए. सही बात है. ఓకే భయ్యా, బాయ్ బాయ్. అది చూసారు కదా, అందరూ స్టక్ అయిపోయారు, అందరూ అందుకే తిప్పుతున్నారు కసల్ని. సో ఇదే మనకు లాస్ట్, ఇది కూడా క్లోజ్ అయిపోతుంది. వాటర్ బాటిల్ తీసుకోవాలి, హాస్టల్లో వాటర్ అయితే లేదు. సో ఈరోజు అయితే ఇంక నేను సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్, జై హింద్.